సార్ ఎందుకు సార్ శంకు ఎవరు? బాబు శంకు శంకేడి పిలు 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 శంకు శంకు పైకి పీల్చుకుంటా ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు శాకాహారమే మన పిరాజీపాడ చైర్మన్ గారు జక్కా వెంకటరెడ్డి గారు, మరి అట్లానే ఈ లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు. వారందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొడదాం. యథా రాజా తదా ప్రజాగా ఈ రోజు పాలకులందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇక్కడ ఈ పిరిజాత్గూడ మున్సిపాలిటీలో శంకర్ నగర్ లో రథసారథులుగా మనకి ఎంతో సహకరిస్తున్నారు. వారందరికీ హృదయపూర్వకంగా పిరమిడ్ మాస్టర్లందరూ కృతజ్ఞతాపూర్వకంగా కవితల ధ్వనులతో ఒకసారి గట్టిగా చెప్పొచ్చు. జై బోలో ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి. అలానే మనకి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మహిళా ధ్యాన మహాచక్రానికి పెద్ద మనసుతో ప్రతి సంవత్సరం మనకి 50,000 రూపాయల అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మన ప్రజాప్రతినిధులు, మేయర్ గారు. మరలా వారికి హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చెప్పట్లు. సార్ అక్కడ మాట్లాడతారు, ఇక్కడ బయట తీసుకుంటారు. సార్ ముందుకు రండి సార్, అక్కడ జన్మభూమి అక్కడ మాట్లాడతారు. జై బోలో ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి. మాస్టర్స్ 2 లైన్లు అండి ప్లీజ్, ఓన్లీ 2 లైన్స్. శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకాహారం. అయ్యా ఒక్క నిమిషం వస్తున్నా షాంగులు కూడా మానేసి కావాలి. ఒకటేసారి
ఇవి కూడా ప్లాస్టిక్ మానేసి పేపర్ లాగా పెట్టాలి. అందుకే మీరు పెట్టుకునే మున్సిపాలిటీ వాళ్ళం కదా, మాకు అయ్యే కదా. మాకు ఇక్కడ గుట్ట మీద ప్రోగ్రామ్ సార్ మాట్లాడతారు ఇక్కడ మీరు ప్రభు జనాలు కనిపించట్లేదా? కనిపిస్తారు. లొకేషన్ సరిగ్గా డెడ్ అండ్ మాట్లాడితే బాగుంటుంది. ఓకే ఓకే కానీ సార్ సార్ మాట్లాడమంటే నేషం అందరికీ నమస్కారం. ఈరోజు మన శంకర్నగర్ కాలనీలో దత్తసాయి పిరమిడ్ నుంచి మెగా శాకాహార ర్యాలీ చేస్తున్నాం. అంటే శాకాహారం గురించి శాంతియుతంగా శాకాహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం, అంటే ఆనందంగా ఉంటామని చెప్పి దాన్ని ప్రచారం చేసుకుంటూ దత్తసాయి పిరమిడ్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై వరకు శాంతియుతంగా నడుచుకుంటూ వెళ్తున్నాము అఖండ జ్యోతితోని. సో ఈ ప్రోగ్రామ్కి మరి మన మేయర్ సారు వెంకటరెడ్డి సారు, సత్య సారు, కార్పొరేటర్ సారు అందరూ వాళ్ళు వచ్చారు, శ్రీకాంత్ సారు. సో వారందరికీ ధన్యవాదాలు. సో వాళ్ళు మేయర్ సార్ వారు ఏదన్నా మాట్లాడాలని చెప్పి మనం చేస్తాం. ఈరోజు పిర్జాదిగూడ కార్పొరేషన్ 16వ డివిజన్లో శంకర్నగర్ కాలనీలో మరి శాకాహారం ర్యాలీ గురించి మరి ర్యాలీ భారీ ఎత్తున ఈరోజు తీసినందుకు మన శంకర్నగర్ కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మరి శాకాహారం తింటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఈరోజు ర్యాలీ ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తినకుండా ఉండాలనే ఒక ర్యాలీని ప్రతి ఒక్కరు తీసినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన గౌరవ మేయర్ గారు, మరి అదేవిధంగా 26వ డివిజన్ కార్పొరేటర్ అంజిరెడ్డి అన్న గారు, మరియు 18వ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేయర్ గారు, ప్రథమ పౌరుడు జక్క వెంకరెడ్డి గారికి, అట్లే స్థానిక కార్పొరేటర్ బండి సతీష్ గౌడ్ గారికి, అట్లే వివిధ కాలనీ నుంచి వచ్చినటువంటి పెద్దలకు, డివోటీస్కి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ పిరమిడ్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాల్లో ఎంతోమందిని ఆకర్షణ చేసి రాజుగారు మరియు విష్ణుకాంతరం ఆంటీ గారు ఇక్కడ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ దీని యొక్క పత్రిజీ దీనికి మూలము. కర్తాల్లో నేను వెళ్ళాను, అప్పుడు పత్రిజీ గారు అప్పుడు 10 సంవత్సరాలు అయింటుందేమో నాకు తెలిసి. ఆ రోజు నేను వచ్చాను, కర్తాలకి వచ్చి చూసాము. ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఈరోజు శాకాహారం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయము. ప్రతి జీవికి భగవంతుడు ఇస్తాడు కాబట్టి సృష్టి మనం వాంటెడ్గా దాన్ని చంపకుండా ఉండడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. మరి శాకాహారం తీసుకుంటే శాకాహారంలో చాలా మేధస్సు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఈ పిరమిడ్ అనేది ఈరోజు ఉరుకులు పరుకులు రోజులు, ఎంతోమంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న విద్యార్థులు కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా స్ట్రెస్ తట్టుకోలేక ఇది చేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటికి వచ్చేసి ధ్యానం వైపు వచ్చేసి చేసినట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి బాగుంటుంది. ఒకరికి సమాజంలో మేలు చేసిన వాళ్ళగా అయితే ఉంటుంది. వాళ్ళకి ధైర్యం, స్థైర్యము, మానసికంగా ఆత్మస్థైర్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలి సమస్యలు అనేది ఈ పిరమిడ్ల ద్వారా, ఈ ధ్యానం ద్వారా ఈ సొసైటీకి తెలుపుతూ ఉన్నారు. మరి ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, నిజంగా కూడా ఈరోజు చూస్తున్న ఒక ఆహ్లాదమైన వాతావరణం. అరే శంకరనగర్ కాలనీకి ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చిర్రు
అనేది ఈ విప్లవంలాగా తీసుకొచ్చేసి లోపల చాప కింద నీరులాగా దీన్ని లక్ష్మీకాంతం ఆంటీ గారు కానీ ఇట్లా ఇది వాళ్ళ బృందం కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న దీనిలో గొప్పతనము చాలా మందికి తెలియదు. ఈరోజు చాలా అందరి తరపున మా అందరి తరపున కాలనీ తరపున మేము చెప్తా ఉన్నాం వాళ్ళకి ఇంకా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి కార్యక్రమాన్ని చాలామంది మా కాలనీ కూడా తెలియాలి చెప్తూ ఉంటారు. నాకు ఒక 20-30 సార్లు వచ్చి చెప్తూ ఉంటారు మీ బృందము. కానీ ఇంత గొప్ప అద్భుతమైన ఇది దాగుందని చెప్పేసి ఈరోజు నేను తెలుసుకున్నాను. కాబట్టి ఏంటంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దీనికి సహాయ సహకారాలు మన మేయర్ గారు అందిస్తారు. మీరు ఒక ఆలోచన ఏంటంటే పిరమిడ్ ఒక పర్మనెంట్గా ఒక దగ్గర ఇది సరిపోతలేదు ప్లేస్, సొంత ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా పిరమిడ్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఆలోచన మేయర్ గారి ముందు మనం ప్రవేశపెడుతున్నాం. ఎక్కడైనా ఒక జాగని ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు మేయర్ గారు. ఈ జాగను కూడా వాళ్ళకి కొంచెం ఏమన్నా సమకూర్చే ఏర్పాటు చేసినట్లయితే ఎలవెల్ల ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి మా కార్పొరేషన్ రుణపడి ఉంటామని చెప్పేసి మీ అందరి తరపున నేను అభ్యర్థిస్తా ఉన్నాను మేయర్ గారిని. ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు మేయర్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు దత్తసాయి టెంపుల్ వారి పిరమిడ్ వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి ఒక వాక్ పెట్టుకొని మనం దీని ద్వారా మనం మొత్తం యావత్ తెలంగాణకి అట్లాగే భారతదేశానికి ఒక మెసేజ్ ఈరోజు మనం ఇవ్వదలుచుకున్నాం. అది శాకాహారం చాలా బెటర్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కానీ మాంసాహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అట్లాగే జీవహింస కూడా మహాపాపం, అట్లాగే హానికారం కూడా, మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ర్యాలీగా మన లక్ష్మీనరసింహ గుడి పర్వతాపూర్ వరకు ర్యాలీగా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా హోమం ఉంది కదా, అక్కడ భోజనాది కార్యక్రమంలో అక్కడ మంచి శాకాహార భోజనం కూడా అక్కడ వేసుకోవడానికి ఈరోజు మనం ఉన్నాం. మొత్తానికి ఈ యొక్క పిరమిడ్ ధ్యానం అనేది చాలా సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం. చాలామంది ప్రాక్టీషనర్స్ కూడా మాస్టర్స్ కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా ఈ యొక్క పిరమిడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్, ఒక ఫోకస్, మన బాడీ గురించి మన మనసుతోటి మనం మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతిరోజు నిత్యం పొద్దున్న లేస్తే మన నైట్ పడుకునే వరకు ఎంతో బిజీ షెడ్యూల్ హైదరాబాద్లో వండుకుంటూ లేకపోతే పట్టణీకరణలో వండుకుంటూ అటు ఉద్యోగ స్ట్రెస్ అయితేనేమి, ఇటు పిల్లలకి చదువుకునే స్ట్రెస్ అయితేనేమి, లేకపోతే గృహిణులకు ఇంట్లో స్ట్రెస్ అయితేనేమి, రకరకాల స్ట్రెస్లతోటి మనం ఈ రోజున్న సమాజం సో వారి గురించి వారు ధ్యానించుకోవడం లేకపోతే ఆలోచించుకోవడం మర్చిపోయి ఎంతసేపు ఉరుకుల పరుగుల జీవితంలో మనం అందరం గడుపుతున్నాం. సో ఈ యొక్క ధ్యానం అనేది ఒక మంచి చక్కటి అవకాశం, చక్కని ప్రాక్టీస్ కూడా. మనం మాట్లాడుకోవచ్చు, మన బ్రీత్ మీద మనం ఫోకస్ చేసి ఉంటే కనుక ఇంత పెద్దలందరూ చెప్తున్నారు సర్వరోగ నివారణి. సో ఏ ఒక్క రోగాలు కూడా మన దరి చేరవు. చాలామంది 10-15 ఏళ్ళు అయింది మేము ప్రాక్టీస్ చేయబట్టి ఒక గోళీ కూడా నా బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ ఎట్లాంటి రోగాలు కూడా మనకు రావని చెప్పి చెప్తున్నారు. సో తప్పకుండా ఈ యొక్క ధ్యానం మీరందరూ కూడా మంచిగా ఇట్లా చేసుకోవాలని, ఎక్కడోళ్ళు అక్కడ దీనికి ఒక ప్లేస్ అంటూ లేదు, ఎనీ టైం అని చెప్తున్నారు. ఏటీఎం అట్లాగే ఎనీ టైం ఎనీ ప్లేస్లో మనం చేసుకోవచ్చు. సో తప్పకుండా మన పీర్జాదిగూడలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క శాకాహారాన్ని, నేను కూడా 42 రోజులు అయింది నిన్నటి శుక్రవారంకి శాకాహారం పెట్టుకొని, సో ఈ శ్రావణ మాసం కూడా ఇది ఇట్లాగే కొనసాగిస్తాం తప్పకుండా. సో మంచి అలవాట్లు దేనికైనా అందరికీ మంచిదే కాబట్టి మనం ఎక్కడైనా సరే నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ మీ యొక్క అవకాశానికి, మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, మా అందరికీ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అందరూ ఇక్కడ నుంచి క్రమశిక్షణ వెళ్ళి అక్కడ లైన్ నిలిచారు మేడం. మనం ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అందరికీ గట్టిగా క్లాస్ పెట్టుకున్నాం. జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి, శాకాహార జగత్ కి, శాకాహార జగత్. శాకాహార ర్యాలీకి జై, శాకాహార ర్యాలీకి జై, శాకాహార ర్యాలీకి జై, బ్రహ్మర్షి పితామహ అత్రిజీకి జై, బ్రహ్మర్షి పితామహ అత్రిజీకి జై, జ్ఞాన జగత్కి జై, జ్ఞాన జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, అహింసా జగత్కి జై.
ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి అమ్మల్లారా అక్కల్లారా వారికి పంచండి వద్దు మధ్యలోనే కాదు మేడం మధ్యలోనే స్లోగన్స్ అందరికి వినపడాలి అంటే మధ్యలోనే స్లోగన్స్ అందరికి వినపడవు ముందుకు మేడం మేడం మన కెమెరా కోసం ముందుకు వెళ్ళాలి ముందుకెళ్తే అన్నీ కనిపిస్తాయి తీసుకున్నా అమ్మలారా స్లోగన్స్ గట్టిగా పలకండి ఎంత గట్టిగా పలిగితే అంత ఎనర్జీ వస్తుంది అందరు గట్టిగా పలకాలి ఒక 2 గంటలే ఆ తర్వాత మౌనంగా ఉందాం
మేడం మేడం ముందుకు వెళ్ళిపోదాం. అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం అహింసా ధర్మం. అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం అహింసా ధర్మం. అహింసా పరమో ధర్మః. అహింసా పరమో ధర్మః. అహింసా పరమో ధర్మః. అహింసా పరమో ధర్మః. మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతే రక్షితః. ధర్మో రక్షతే రక్షితః. ధర్మో రక్షతే రక్షితః. ధర్మో రక్షతే రక్షితః. శాకాహార రహితే శాకాహార రహితే శాకాహార రహితే బ్రహ్మశ్రీ పితామహాభద్రుడికి బ్రహ్మశ్రీ పితామహాభద్రుడికి జ్ఞాన జగత్తే జ్ఞాన జగత్తే పిరమిడ్ జగత్తే పిరమిడ్ జగత్తే అహింసా జగత్తే అహింసా జగత్తే శాకాహార జగత్తే శాకాహార జగత్తే జై బలాపతి మహారాజ్కి జై బలాపతి మహారాజ్కి హింసాచారో హంసా పకడో హింసాచారో హంసా పకడో హింసాచారో హంసా పకడో మణియాలి మణియాలి మాంసాహారం మానయ్యాలి మణియాలి మణియాలి మాంసాహారం మానయ్యాలి హీలహింస హీలహింస ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు. మాంసాహారం 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 మన పాపాలే మన రోగాలు మన పాపాలే మన రోగాలు చిన్న పాపాలే చిన్న రోగాలు చిన్న పాపాలే చిన్న రోగాలు పెద్ద పాపాలే పెద్ద రోగాలు పెద్ద పాపాలే పెద్ద రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు. అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో జీవించో జీవించనివ్వు జీవించో జీవించనివ్వు జీవించో జీవించనివ్వు జీవించో జీవించనివ్వు జీవించో జీవించనివ్వు. ఓడిలోన దేవుడున్నాడు ఓడిలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు మేకలోన దేవుడున్నాడు. మా కెమెరా కూడా బాగా తీస్తా టైంలో తీస్తా. శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి గట్టిగా రోడ్లు గట్టిగా ఎంత గట్టిగా రిస్తే అంత ఎనర్జీ ఫామ్ అవుతుంది మనకి. శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి బ్రహ్మశ్రీ పితామహాభద్రుడికి బ్రహ్మశ్రీ పితామహాభద్రుడికి జ్ఞాన జగత్తే జ్ఞాన జగత్తే పిరమిడ్ జగత్తే పిరమిడ్ జగత్తే అహింసా జగత్తే అహింసా జగత్తే శాకాహార జగత్తే శాకాహార జగత్తే శాకాహార జగత్తే జై బలాపతి మహారాజ్కి జై బలాపతి మహారాజ్కి హింసాచారో హంసా పకడో హింసాచారో హంసా పకడో మానయ్యాలి మానయ్యాలి మాంసాహారం మానయ్యాలి మానయ్యాలి మానయ్యాలి
అక్కడ ఇచ్చామంటే మొత్తం దాని దగ్గర నుంచి అన్ని తర్వాత చెప్తే ఇంటనే లేరు. మనము అక్కడ దాని అది సార్ వచ్చా మీరే వెళ్తున్నారుగా మీరు ఇటు వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళాలి నువ్వు ఇక్కడ నుంచి వాళ్ళు మొత్తం వెళ్ళేవారు కవర్ చేస్తారు. వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి. శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి బ్రహ్మశ్రీ శాకాహార ర్యాలీకి బ్రహ్మశ్రీ శాకాహార ర్యాలీకి జ్ఞాన జగత్కి జ్ఞాన జగత్కి నిరమే జగత్కి నిరమే జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి అహింసా జగత్కి అహింసా జగత్కి జై బలరామశ్రీ మహారాజ్కి జై బలరామశ్రీ మహారాజ్కి మన కడుపుని జీవించు జీవించు జీవహింస జీవహింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు మొక్కబడుల పేరుతో చేసే జంతు బలులు మొక్కబడుల పేరుతో చేసే జంతు బలులు ఏ దేవుడు కూడా రక్త మాంసాలను ఏ దేవుడు కూడా రక్త మాంసాలను ఏ దేవుడు కూడా రక్త మాంసాలను మన పాపాలే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో మానేయాలి 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 జీవహింస జీవహింస జీవించు జీవించు ఇష్టపడడు ఆపేయాలి 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 జ్ఞాన జగత్కి నిరమే జగత్కి నిరమే జగత్కి నిరమే జగత్కి
లేకుంటే ధర్మో రక్షతి ధర్మో రక్షతి. ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో అహింస అహింస. అన్ని ధర్మాల కంటే ఉత్తమైన ధర్మం భక్తుని మార్గం, మహాత్మా గాంధీజీ మార్గం, మహానుభావులందరి మార్గం, మహానుభావులందరి మార్గం. అందుకే అహింస. కోడిలోనా మేకలోనా చేతలోనా గుట్టులోనా నీలోనా మనందరిలోనా. అందుకే ఓ మనిషి మేలుకు, ఓ మనిషి మేలుకు. మాంసాహారం మాంసాహారం మన పాపాలే మన పాపాలే. కోడి చేత మేక కోడి చేత మేక. మహానుభావులందరి మార్గం అహింస. మహానుభావులందరి మార్గం మహానుభావులందరి మార్గం. మన కడితేని మన కడితేని ఇంట్లో చూడు ఇంట్లో చూడు. చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ధ్యానం అంటే మానేయాలి 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 మానేయాలి. సకల రీతి సకల జగత్కి అహింస జగత్కి ఎందుకు మన ప్రతినిధికి శాకాహారం ఆరోగ్యానికి ఆనందానికి వ్యక్తికి మార్గం భక్తికి మార్గం ప్రపంచానికి మానవుల ఆహారం మానవుల ఆహారం. జీవహింస జీవహింస జీవహింస. ఏది చంపే హక్కు శివారు చంపే హక్కు. ప్రాణం పోసే పిల్లలప్పుడు ఒక్క బల్ల పేరుతో మూగ శివారు చంపే హక్కు. ఒక్క బల్ల పేరుతో మూగ శివారు చంపే హక్కు. జంతు బలులు జంతు బలులు. ఓ మనిషి మేలుకు ఓ మనిషి మేలుకు. జీవహింస ధర్మో రక్షతి ధర్మో రక్షతి. మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో అహింస అహింస. అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం. కోడిలోనా మేకలోనా చేపలోనా గుడ్డులోనా ప్రతి ఒక్క జీవిలోనా ప్రతి ఒక్క జీవిలోనా. అందుకే ఓ మనిషి మేలుకు ఓ మనిషి మేలుకు. మహానుభావులందరి మార్గం మహానుభావులందరి మార్గం మహానుభావులందరి మార్గం. కోడి చేత మేక కోడి చేత మేక మానేయాలి 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 మానేయాలి. మాంసాహారం మాంసాహారం మాంసాహారం. కోడి చేత మేక కోడి చేత మేక. ఏది చంపే హక్కు ఏది చంపే హక్కు. మూగ శివాన్ని చంపే హక్కు మూగ శివాన్ని చంపే హక్కు. ఒక్క బల్ల పేరుతో మూగ శివాన్ని చంపే హక్కు ఒక్క బల్ల పేరుతో మూగ శివాలను చంపే హక్కు. కోడి మాస్టర్ అందరూ కూడా దయచేసి 2 లైన్లో రావాలండి. అందరూ ఒకసారి కొంచెం వాటర్ తీసుకోండి. అందరూ గట్టిగా పోరాటం చేయాలండి. జై బోలో జగత్కి శాకాహార జగత్కి జగత్కి బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ మహారాజ్ కి బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ మహారాజ్ కి. ధ్యానం అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే ఆరోగ్యమే ఆరోగ్యమే.
అందరూ గౌరవ చదువుతున్నటువంటి శాసనసభ్యులు గమనించడమే ధ్యానమిస్తున్నారా? पत्रिजी महाराज की जय बोलो पत्रिजी महाराज की जय बोलो जगत गुरु पत्रिजी महाराज की ज्ञान मंत्र पत्रिजी महाराज की जय बोलो ज्ञान जगत गुरु पत्रिजी महाराज की हिमसात करो ज्ञान माते जगत की
పత్రిజీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి పిరమిడ్ శక్తికి మాస్టర్స్ వాటర్ బ్రేక్. అందరు వాటర్ తాగాలి. అందరూ ఒక సైడ్. అమ్మాయి ఒకసారి అందరూ కూడా మీ యొక్క లెఫ్ట్ సైడ్ రండి. ఇక్కడ సెట్ దగ్గరకు వచ్చి అందరూ ఒక 5 నిమిషాలు కొంచెం వాటర్ తీసుకున్నాము. మళ్ళీ మనం స్ట్రైట్ గా వెళ్ళాలి ర్యాలీ. ఇంకొక జస్ట్ 1 కిలోమీటర్ దూరం ఉంది. అలాగే జమారెడ్డి గారు కొంచెం ర్యాలీ ముందు తీసుకోండి. అదే కొంచెం మాస్టర్స్ కొంచెం వచ్చిన వాళ్ళందరూ కొంచెం వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా అందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ చూడండి. దయచేసి అందరూ ఒక 5 మినిట్స్. చాలా మంది వచ్చారు ఆత్మ బంధువులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ మొత్తం బాగా మీ అందరికీ సరిపోతే ఆత్మ ప్రణామాలు. అలానే శాకాహార ర్యాలీకి సంకల్పం చేసినటువంటి మహానుభావులు అందరికీ కూడా హృదయపూర్వకంగా మనందరి కృతజ్ఞతలు తెలియపడతాం. అద్భుతంగా దత్తసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు సిటీలో అద్భుతమైనటువంటి శాకాహార ర్యాలీ చేస్తున్నారు. వారికి బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్యాశీస్సులు మనందరికీ ఉంటాయి. అలానే ప్రకృతి దివ్యాశీస్సులు మనందరికీ ఉంటాయి. అందరూ వాటర్ తీసుకున్నా ఒక 2 నిమిషాలు రిలాక్స్, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద చేస్తాం. ఎక్కడికక్కడ మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏ ప్లక్లో వేలు పెట్టుకొని దయచేసి కళ్ళు మూసుకోండి, శ్వాస మీద చేత పెట్టండి. అమ్మా ఛార్జింగ్ అంటే మీరు వేరే అర్థం చేసుకున్నారు. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మన శ్వాస మీద మనం చేత పెట్టడమే ఛార్జింగ్. 2 నిమిషాలు ఫ్రీ చేసుకోవాలండి. ఓన్లీ 2 మినిట్స్. మాస్టర్ అందరూ కొంచెం వాటర్ ఏర్పాటు చేయండి ప్లీజ్. చాలా మంది వచ్చారు ఆత్మబంధువులు శాకాహార ర్యాలీకి. మన జగద్గురు ఏదైతే సంకల్పం చేశారో అందరూ కూడా 100% మన వట్టుగా మన కర్తవ్యాన్ని పూర్ణది జీవిస్తున్నట్టు చేసుకుని ఉండాలి. ఎక్కడ ర్యాలీని పెట్టినా జస్ట్ మెసేజ్ ఉంటే చాలు అందరూ పరుగులు పెట్టుకుంటూ రావాలి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నట్టు రాదేవండి. ఇక్కడ ఎవరికి ప్రత్యేక ఆహ్వానాలు ఉండవు. మెసేజ్ తెలిస్తే చాలు రావాలి. ధ్యానం చేద్దాం మన అందరికీ తెలుసు సాంప్రదాయం ఇంటి వాళ్ళు ఇంటి అంటే ఏమిటి? ఇంటినది అని ఇంటినైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఏమవుతామో ఆలోచించగలుగుతున్నారా? మసీదులకి అలా ఉంటే వచ్చే అమ్మా ఇక్కడ అందరికీ వాటర్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ చెట్టు దగ్గర అందరికీ డిస్పోజల్ గ్లాసులు వాటర్ ఇస్తున్నారు. అందరూ ఎత్తుకొచ్చుకుని వాటర్ తాగండమ్మా. గ్లాసులు కింద పడలేదు. మనం అందరం కూడా ఈ భూమండలం మీద పిరమిడ్ మాస్టర్ అయితే వాళ్ళందరూ మార్గదర్శకంగా ఉంటారు. అమ్మా ఎవరైతే డిస్పోజల్ గ్లాసులో వాటర్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఎత్తుకొచ్చుకుంటూ మన పక్క వాళ్ళకి కూడా వాటర్ ఇవ్వండి. ఫాస్ట్ గా అందరూ పిరమిడ్ ఛార్జింగ్ అయితే రెడీగా ఉన్నారు. అందరూ కూడా రేట్గా వచ్చి వాళ్ళు తొందరగా వాటర్ తాగండి. 1 మినిట్ ఛార్జింగ్ చేసుకోండి. కానీ సాంప్రహారం మానేస్తే మహాత్ములు అవుతారు. ధ్యానం చేస్తే పరమాత్ములు అవుతారు. మిత్రులారా
జగద్గురు పత్రిజ్ మహారాజ్ కి జగద్గురు పత్రిజ్ మహారాజ్ కి జ్ఞానమంటే అమ్మ స్టూడెంట్స్ అందరూ కూడా కోరస్ ఇవ్వాలి. వేరే దయచేసి ఎవరు ఏం మాట్లాడుకోకూడదమ్మా. మన ధ్యానమంతా ఓన్లీ శాఖాహారం జై బోలో జగద్గురు పత్రిజ్ మహారాజ్ కి జై బోలో జ్ఞాన జగత్ కి శాఖాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి అహింసా జగత్ కి హింసా చేరే హింసా చేరే అమ్మ రోజుకి అందరూ కూడా లెఫ్ట్ సైడ్ రావాలి. ట్రాఫిక్ ఎటువంటి ఆందోళన చేయొద్దు. జై బోలో జ్ఞాన జగత్ కి శాఖాహార జగత్ కి శాఖాహార ర్యాలీ కి పిరమిడ్ జగత్ కి పత్రిజ్ మహారాజ్ కి శాఖాహార ఆరోగ్యమే ఆరోగ్యమే జీవహింస జీవహింస ఏ జీవిని చచ్చే హక్కు ఏ జీవిని చచ్చే హక్కు ఏ జీవిని చచ్చే హక్కు. మిత్రులారా, ఈ రోజు మీ చేతులకు అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక పాఠాన్ని మీ చేతికి రావడానికి మిత్రులారా, అందరూ చదవండి, ఆచరించండి మిత్రులారా. పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి జై బోలో శాఖాహార ర్యాలీకి జై బోలో శాఖాహార జగత్ కి జై బోలో జ్ఞాన జగత్ కి జై బోలో పిరమిడ్ జగత్ కి జై బోలో జగద్గురు పత్రిజ్ మహారాజ్ కి జై బోలో పత్రిజ్ మహారాజ్ కి హింసా చేరో హింసా చేరో జీవ హింస అమ్మా అందరూ కూడా వచ్చారు. జీవ హింస జ్ఞానమంటే 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 ఆరోగ్యమే ఆరోగ్యమే బుద్ధిని మార్గం బుద్ధిని మార్గం దృష్టిని మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం పత్రిజ్ మార్గం మహానుభావులందరి మార్గం మన అందరి మార్గం అహింస 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 వీరహింస వీరహింస ఏ జీవిని చెప్పే హక్కు ఏ జీవిని చెప్పే హక్కు ఏ కామ్ చేద్దాం ఏ కామ్ చేద్దాం జ్ఞానమంటే జ్ఞానమంటే శాఖాహారం పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి శాఖాహారం ఆరోగ్యమే ఆరోగ్యమే జీవహింస జీవహింస ఏ జీవిని చెప్పే హక్కు ఏ జీవిని చెప్పే హక్కు ఏ మూగ జీవాలను చెప్పే హక్కు ఏ మనిషి మేలుకో ఏ మనిషి మేలుకో ఏ దాంతో
అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి జై బోలో పత్రిజ్ మహారాజ్ కి జై బోలో జ్ఞాన జగద్గురు పత్రిజ్ మహారాజ్ కి జై బోలో శాకాహార ర్యాలీ కి జై బోలో శాకాహార జగత్ కి జై బోలో పిరమిడ్ జగత్ కి ఇన్సాన్ కरो ఇన్సాన్ కरो జీవహింస జీవహింస మన పాపాలే మన పాపాలే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జ్ఞానమంటే జ్ఞానమంటే చేద్దాం 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 జ్ఞానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం జ్ఞానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చెప్పే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చెప్పే హక్కు ఎవరికి లేదు ఒక జీవాలను చెప్పే హక్కు ఎవరికి లేదు మన పాపాలే మన పాపాలే ఏ మనిషి మేలుకో జై బోలో పత్రిజ్ మహారాజ్ కి జై బోలో పత్రిజ్ మహారాజ్ కి జై బోలో శాకాహార జగత్ కి జై బోలో పిరమిడ్ జగత్ కి జై బోలో జ్ఞాన జగత్ కి జై బోలో శాకాహార ర్యాలీ కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై శాకాహార ర్యాలీకి జై శాకాహార ర్యాలీకి జై ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం మాంసాహారం దాతాహారం మాంసాహారం దాతాహారం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఒక జీవాన్ని చంపే హక్కు ఎవరికి లేదు ఒక జీవాన్ని చంపే హక్కు ఎవరికి లేదు ఒక్క మర్యాద జయించడం
జీవిలోనూ దేవుడున్నాడు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు. అందుకే ఓ మనిషి నేలకు మాంసం మానుకో. ఓ మనిషి నేలకు మాంసం మానుకో. జీవించో జీవించనువు. జీవించో జీవించనువు. జీవించో జీవించనువు. కోడి మేక చేత మన ఆహారం కోసం కాదు. కోడి మేక చేత మన ఆహారం కోసం కాదు. మన కడుగాలి మకానం కాదు. మన కడుగాలి మకానం కాదు. మన కడుగాలి మకానం కాదు. మొక్కుబడుల పేరుతో జంతు బలులు ఆపేయాలి. మొక్కుబడుల పేరుతో జంతు బలులు ఆపేయాలి. 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 అందుకే ఓ మనిషి నేలకు మాంసం మానుకో. ఓ మనిషి నేలకు మాంసం మానుకో. జీవించో జీవించనువు. జీవించో జీవించనువు. జీవించో జీవించనువు. జ్ఞానం చేద్దాం. జ్ఞానం చేద్దాం. జ్ఞానం చేద్దాం. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. జ్ఞానం చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం. జ్ఞానం చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం ఉంటే కూరగాయల భోజనం శాకాహారం ఉంటే కూరగాయల భోజనం ఆరోగ్యానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శాంతికి మార్గం శాకాహారం భక్తికి మార్గం శాకాహారం భక్తికి మార్గం శాకాహారం భక్తికి మార్గం శాకాహారం మహాత్ములందరూ అహింసావాదులు మహాత్ములందరూ శాకాహారులే యోగులందరూ శాకాహారులే యోగులందరూ శాకాహారులే మానవులందరూ శాకాహారులే మానవులందరూ శాకాహారులే. అందుకే జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. బుద్ధుని మార్గం అహింసా మార్గం. బుద్ధుని మార్గం అహింసా మార్గం. గాంధీజీ మార్గం అహింసా మార్గం. గాంధీజీ మార్గం అహింసా మార్గం. భత్రీజీ మార్గం అహింసా మార్గం. భత్రీజీ మార్గం అహింసా మార్గం. మహాత్ముల మార్గం అహింసా మార్గం. యోగుల మార్గం అహింసా మార్గం.
మార్గం శాకాహారం శాంతికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం కోడిలోనా కోడిలోనా మేకలోనా మేకలోనా కోపలోనా ఆవులోనా ఆవులోనా సామలోనా నీలోనా నాలోనా మనందరిలోనా మనందరిలోనా అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఓ జీవుని చంపే హక్కు ఎవరికి లేదు ఓ జీవుని చంపే హక్కు ఎవరికి లేదు మొక్కబడుల పేరుతో మూగ జీవాలను చంపే హక్కు లేదు మొక్కబడుల పేరుతో జంత బలలో ఆపేయాలి మొక్కబడుల పేరుతో జంత బలలో ఆపేయాలి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో జీవహింస పాపం జీవహింస పాపం ఓ జీవుని చంపే హక్కు ఎవరికి లేదు ఓ జీవుని చంపే హక్కు ఎవరికి లేదు ఆరోగ్యానికి ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం బుద్ధిని మార్గం శాకాహారం బుద్ధిని మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం యోగులందరి మార్గం అహింసా మార్గం యోగులందరి మార్గం అహింసా మార్గం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జీవహింస పాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జంత బలలో ఆపేయాలి మొక్కబడుల పేరుతో జంత బలలో ఆపేయాలి జంత బలలో ఆపేయాలి కోడలోనా దేవుడున్నాడు కోడలోనా దేవుడున్నాడు మేకలోనా దేవుడున్నాడు మేకలోనా దేవుడున్నాడు ఆవులోనా దేవుడున్నాడు ఆవులోనా దేవుడున్నాడు కోపలోనా దేవుడున్నాడు కోపలోనా దేవుడున్నాడు పండులోనా దేవుడున్నాడు పండులోనా దేవుడున్నాడు పాపలోనా దేవుడున్నాడు పాపలోనా దేవుడున్నాడు నీలోనా దేవుడున్నాడు నాలోనా దేవుడున్నాడు మనందరిలోనా దేవుడున్నాడు మనందరిలోనా దేవుడున్నాడు అందుకే ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి మన పాపాలు మన రోగాలు మన పాపాలు మన రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలు రకరకాల రోగాలు రకరకాల పాపాలు రకరకాల రోగాలు అందుకే మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఓ జీవి చంపే హక్కు ఎవరికి లేదు ఓ జీవి చంపే హక్కు ఎవరికి లేదు మొక్కబడుల పేరుతో జంత బలలో ఆపేయాలి మొక్కబడుల పేరుతో జంత బలలో ఆపేయాలి మొక్కబడుల పేరుతో జంత బలలో ఆపేయాలి ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం
మార్గం దక్షిణ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం గోపాల శాకాహార ర్యాలీకి గోపాల శాకాహార ర్యాలీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వస్తున్నా చాలు చాలు ఇది అయిపోయింది అందరము 5 minutes ధ్యానం చేద్దామండి. జ్యోతి ప్రజ్వలనకు అమ్మ యాదవ మాత అమ్మవారికి అమ్మ యాదవ మాత అమ్మవారికి అమ్మ మాత అమ్మ యాదవ మాత అమ్మవారికి మహారాజ్ కి జగద్గురు పత్రిజ్ మహారాజ్ కి తీసుకుంటామండి. నవీన్ ఇట్లా ఉండాలి. కూర్చోండి అందరు కూర్చోండి. ఇంత పెద్దగా ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. ఎంతో అద్భుతమైన ర్యాలీని తీసుకున్నామండి. ఆ ర్యాలీ ఎనర్జీని అంతా మనం జ్ఞానం ద్వారా హాయిగా కూర్చున్నాం. స్టార్టింగ్ ఉంచినా పర్లేదు.
నలుగురు అందరు నలుగురు సరే సరే ఓకే మెడిటేషన్ చేసుకో. మెడిటేషన్ చేసుకోమన్నా కబులు వచ్చి అప్పుడు Gracias.
సార్ అటెండ్ గరీబ్దాస్ స్వామీజీ వారు మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తారు, అందరూ సక్రమంగా విందాం. హలో, జై శ్రీమన్నారాయణ. మైక్ ఆన్ రా అంట. శ్రీ శ్రీ యాదామాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఓకే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 27th ఏకాదశి. మనం ఉదయం దత్తసాయి పిరమిడ్ క్షేత్రం నుంచి, ధ్యాన మందిరం నుంచి మనం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవాలయము యాదమాత వారి ఆశ్రమానికి మనం ఈరోజు శాకాహార జగత్ ర్యాలీని తీసుకొని వచ్చాము. మెగా శాకాహార జగత్ మనము ఒక 3 కిలోమీటర్ పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అమ్మవారు మనకు కొద్దిగా వాళ్ళు అనుమతి ఇచ్చారు, మీరు చేసుకోండి, ఇక్కడ భోజన కార్యక్రమాలు చేసుకోండి అని అన్నారు. ఇక్కడ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనము ఈరోజు ఈ క్షేత్ర నిర్మాణం అన్నమాట, క్షేత్ర నిర్మాణం కూడా అభివృద్ధి చేసుకోవడానికి అఖండ జ్యోతి ప్రజ్వలనతోటి మనం శాకాహార ర్యాలీని తీసుకొని వచ్చామన్నమాట ఈరోజు. అది వన్ ఆఫ్ ద ఒక మెడిటేషన్ ఆమెకు వచ్చిన సందేశం, మెసేజ్. ఒక మాస్టర్ మరి ఇక్కడే ఉన్నారు. అయితే అమ్మవారికి మేము ఒక నెల కిందనే పర్మిషన్ తీసుకుంటే ఓకే అని అన్నారు. దానికోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వీరు శ్రీ 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 సీతారాం దాస్ బాబా, వారి గురువు పెట్టిన పేరు గరీబ్దాస్ బాబా. వారు జగద్గురు ఆదిశంకర వారు స్థాపించిన జునా అఖాడా. జునా అఖాడా అంటే ప్రపంచంలో చాలా పెద్ద అఖాడా, అది శివ అఖాడా, దత్త అఖాడా, గిరినార్ గుజరాత్లో ఉంటుంది. అక్కడ ఉన్న సాధు సంతుల వాళ్ళు సిద్ధ స్వరూపులు అనమాట. గుహలలో గుట్టలలో ఉంటుంటారు, నిరాహారులై ఉంటుంటారు, ఒక పూట ఆహారం తింటుంటారు, ఉంటే తింటారు, లేకపోతే అట్లనే లోక కళ్యాణం కోసం జపం తపం చేసుకుంటూ ఉంటారు అనమాట. అయితే బాబా గారికి మేము ఒక 10 years నుంచి చూస్తున్నాము. వారిది ఇక్కడ పద్మారావు నగర్లో క్షేత్రం ఉంది, వాళ్ళ గురుస్థానం ఉన్నది, వారు మౌనం ధ్యానంలోనే ఉంటారు. రాగి వృక్షం ఉంది, జ్యోతి స్వరూపం అది. అక్కడ వీరి గురువు వచ్చేసి తులసిగిరి బాపు మహారాజ్. కొద్దిగా అందరు సైలెంట్గా ఉండాలి. తులసిగిరి బాపు మహారాజ్ రాజస్థాన్ మౌంట్ అబ్బు దగ్గర చాలా పెద్ద 118 సంవత్సరాలకు మొన్ననే సమాధి చేసిండు, సమాధి అయ్యారు గురువు గారు. వీరు అక్కడ కొన్ని రోజులు ఉంటారు, తర్వాత ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఈరోజు ఇక్కడ ఆహ్వానం చేయడం జరిగింది. ఆహ్వానం ప్రేమతో చేసినాం. ఒక నెలకి 10 వారం కిందనే పోయి ఇట్లా రావాలి స్వామి అంటే, అరే ప్రేమతో పిలుస్తాం రామా మీతోటి అని అన్నారు. అది ఈరోజు రావడం జరిగింది. వారికి మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. సద్గురుదేవుకి జై. భక్తులారా, మీరందరూ భక్తితోనే ఏదైనా సాధించగలరు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నది ఒక తపస్సులాగా. ఈ తపస్సు మీది సిద్ధి కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అమ్మ బాబు. మీరు చేసేది ఇది యజ్ఞం లాంటిది, తపస్సు లాంటిది. ఇక్కడ మీరు ఇంత ఎండలో కూడా కూర్చున్నారు అంటే చాలా గొప్ప మనసుతో కూర్చున్నారు. మీకు భగవంతుడు మీరు ఏమి సాధించినా ఆ భగవంతుడు మీకు ఇస్తాడు, సాధించదలుస్తే. అమ్మ మీ కోరికలు కోరుకోండి, మీకు దేవుడు ఇచ్చేటోడు ఆయన్నే. ఆ ధ్యానంలో చేయండి, సేవలు చేయండి, ఇంకేదైనా చేయండి. భగవంతుని నామమే గొప్ప నామం. రామనామం కానీ, నరసింహస్వామి నామం కానీ, ఆ నామం ఒకటి చాలా గొప్పది. ఆ పలుకుతూనే ఉండాలి హృదయం లోపల. మనం ధ్యానం చేయండి. ఎక్కడైనా వచ్చి ఊడ్చినా తుడిచినా కూడా అది మీది ఒక తపస్సు కిందికే వస్తుంది. భక్తులారా, దీన్ని మరవద్దు. ఇది సనాతన ధర్మం. ఇది పెద్ద చిన్న తల్లిదండ్రుల కంటే గొప్ప దేవుడే లేడు. కనబడేటోడు వాళ్ళే. వాళ్ళని మీరు ఆదరించండి, మీకు భగవంతుడు అన్నీ కలిగిస్తాడు. తర్వాత గురువు దైవం. ముందు తల్లిదండ్రులు, తర్వాత గురుదైవం. దేవుళ్ళు అంటే వాళ్ళే, తల్లిదండ్రులే. మన కన్న తల్లిదండ్రులే దేవుళ్ళు వాళ్ళు. ఓం నమో నారాయణ. జై సద్గురుదేవుకి జై. అమ్మ మీ సందేశం. మనం ఏం మాట్లాడుతున్నాం? 2 మాటలు మీ అనుభవాలు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మా నాన్నగారు అంత భక్తి లేకపోవచ్చు, మా నాన్న అంత చదువు నేర్వకపోవచ్చు,
నేను ముందే దేశానికి చదువురాని మొద్దును, కానీ అన్ని చదువుట్లా నా స్వామి దగ్గర నుండి చదువు చెప్పేసిండు. తెలివి లేని దానికి తెలివి చెప్పిండు ఆయననే. ఇంకా ఆయన తెలివి చెప్తేనే కొన్ని రోజులు కాపురం జరిగింది. తర్వాత భగవంతుని కాపురం మీదనే ఉన్నాం ఇప్పుడు. కానీ సంతానం లేని వాళ్ళకి ఆయన ఏది మోసం లేకుండా, డబ్బు లేకుండా సంతానం ఇచ్చిండు. పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు ఇచ్చిండు. తండ్రిని ఏ తరంగా మనం కోరుకుంటున్నామో ఆ తరంగా తను మన కోరిక తీరుస్తుండు అనుకో. నేనంతా కొంచెము ఆలం పేయాన్ని అవసరాలు చెప్పడం కానీ, డబ్బు తీసుకొని చెప్పడం కానీ, ఆయన గొంతలు పెట్టుకొని చెప్పడం ఏదన్నా వాళ్ళకి అయ్యే పనులు కానీ, వాళ్ళు కోరే కోరికలు కానీ. ఇప్పుడు భార్యకు భర్త ఉండాలి ఎప్పటికీ. ఒక భక్తులకు శిశువులు ఉండాలి, కొంతమందికి ఒక గురువుకు శిశువులు ఉండాలి, భగవంతునికి భక్తులు ఉండాలి. కానీ ఇలా గుడికి పోయి వచ్చినాము, రేపు పొద్దుగా లేదని అయ్యింది అనుకో, రేపేమంటారు ఆ గుడిపాడు కానీ మొన్ననే పోయించిన నాకు కర్మ తప్పలేదు అంటారు. మన కర్మలు ఉన్నదే తప్పుతుండొచ్చు, కానీ కర్మ లేనిదైతే తప్పది. భగవంతుడు అది బలవంతంగా పెట్టాడు. కానీ కాకపోతే మాత్రం భగవంతుని తిట్టొద్దు. కానీ యాస్ట్ వచ్చినాడు తిట్టాలి, జరసేపు ఆయన కొరకు ఏడవాలి. నేను తిట్టినా నిన్ను నాన్న, నన్ను తప్పు మన్నించాలి, ఆ తిట్ట మళ్ళీ మనం వేడుకోవాలి. కానీ యాస్ట్ వచ్చి తిడతామనుకో, తిడతాం మళ్ళీ వేరుకోవాలి దానికి తగ్గట్టు. కానీ కాకపోతే నాకు చదివేం రాదు, నాకేది లేదు అనేటట్టేమి ఉండదు. తపస్సు చేయాలమ్మ. తపస్సు చేయాలంటే ఒకసారి నేను అందరూ ఇళ్ళకి తీసుకుపోయి పాద పూజ చేసడము, పెళ్లి లెక్క ఏదో 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 పెద్ద కార్యక్రమాలు చేసుకుంటారు. అక్కడ కొన్ని రోజులు నేను ఇప్పుడు 98 ఏళ్ళు ఉన్నా అంటే భగవంతునితో ఒక 30 ఏళ్ళు మనసులలో కాపురం నాది. 30 ఏళ్ళ కాపురమే మాది. ఆ తర్వాత భగవంతునితోటి ఉండినాము. ఇలా 98 ఏళ్ళు అంటే భగవంతునితో 70 ఏళ్ళు దాకా నేను భగవంతునితోటే ఉన్నట్టుగా. కానీ పదలల్లో ఉన్నా, ఏదో గుడి కట్టుకొని గుడిలో లేను. నేను ఒక పెద్ద ఋషిని పశుని చెప్పేటట్టు ఏముండదు. అందరిలో నేను మానవ మనిషినే. నేను దేవుని బిడ్డను గాను, దేవుని కూడా గాను. కాకపోతే దేవుని లెక్క మీరు ఉండమని చెప్తాను నేను. హృదయాలు కూడా మనకు 3 ఉంటాయి, ఆత్మలు కూడా 2 ఉంటాయి. ఆత్మలు అంటే 2 ఉంటాయి. ఒకటి ఉంటుంది కొన్ని వద్దులు జీవ గంజో బావు గంజో వస్తారు. ఒకనాడు హార్ట్ అటాక్లో బోట్ అటాక్లో వస్తాయి 2 ఆత్మల కొరకు. 3 మనసులు అనుకుంటాం కదా. 3 మనసులలో ఒకటి మంచిది ఉంటుంది, 2 అత్తరపుత్తరు ఉంటుంది. అత్తరపుత్తరు ఎట్లుంటుంది అనుకో, ఆ మనసులో వచ్చింది ఏదన్నా మనం సాయం చేయాలి అనుకుంటాము. ఆనికి చేస్తే మనకేమొస్తుంది అని అనుకుంటాం. ఒక్కటి అది. ఇంకొకటి ఏముంటుంది, అది ఇంకా జర వాళ్ళ దగ్గర అంత ఉన్నది కదా, మనకెందుకు ఉండొద్దు, ఆ భగవంతుడు వాళ్ళకి ఇచ్చేది మనకి ఇస్తే బాగుండే కదా అని అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది అంటే, ఇంకొక హృదయం ఏముంటుంది, అది మంచి మనసు అంటాము. ఇంకొకరికి విద్యా బుద్ధి ఉంటుంది, వాళ్ళకు దానము ధర్మం పెడతాము. మనకు ఉంటే మంచిని తాగుదాము, లేకుంటే వాళ్ళు తాగితే మనం తాగినట్టే. ఇంకొక 3 మనసులల్లో ఇది ఒక్కటి మాత్రమైతే మంచిది. ఇంకా 2 అట్లుంటాయి. ఒకళ్ళు మంచిగా బతికితే చూడొద్దు అనుకుంటారు, ఒకళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు చూడొద్దు అనుకుంటారు. అంతనే సాఫ్యాన్లో సావరు, దీవెనలో బతకరు. నా దగ్గర బిడ్డ ఉన్నది, నా దగ్గర ఎల్లకాలం బతకాలి అని వాళ్ళు దీవపడతారు. కానీ దానికి ఏదో వచ్చిపోతుంది. ఇంకోళ్ళు కుళ్ళు ఎట్లుంటుంది, అది చచ్చితే బాగుండే, ఇప్పుడు చూస్తే బాగుండే అనుకుంటాం. సావం ఇంకా 4 ఏళ్ళు ఆవశ్యకం ఎక్కువ ఉంటుంది. అందుకనే సాఫ్యాన్లో జావరు, దీవెనలో బతకరు. ఎప్పుడు కూడా జావద్దు అనాలి, అది బతకొద్దు అనాలి. ఆ 2 మన దగ్గర లేవు. పోయినాడు మా దుర్గయ్య గారు నేను పోయేదాకా ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు నాతోటి వీళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా నేను పోయేదాకా మీరు ఉండాలి, నేను పోయినాక నా వెనక 4 అడుగులు వేసినాకనే నేను పోవాలి అనుకుంటున్నాను. కానీ అది మన చేతిలో లేదేమో. కానీ అట్లా ఉంటున్నాను. కొన్ని మనసులు చాలా ఉన్నాయి, నేను చెప్పేటి ఇంకా చాలా ఉంటాయి. తపస్సు ఎట్లా చేయాలి, ఉపవాసం ఎట్లుండాలి, ఉపవాసం ఉండి నేను ఇవాళ ఉపవాసం ఉన్నా, నేను ఒక్క పొద్దున్న నాకు దూప అవుతుంది అంటాం. కాదు అది. అట్లా అనుకున్నాం అనుకో, ఉపవాసం లేనిదే పీడపోయింది. ఇంకా ఆయన నువ్వు ఉపవాసం ఉండని చెప్పాడు కదమ్మా. ఇంకా 2వది అంటే అట్లా ఉపవాసం ఉన్నామంటే ఉండాలి, తినొద్దంటే తినకనే ఉండాలి, తినాలంటే ఇంకా 4 మాటలు తినాలి. కానీ కాకపోతే ఒక మాదిరిగా ఉండాలి. మనసు అనేది ఒక మాదిరి. పొద్దున ఒకసారి భోజనం టిఫిన్ అనుకుంటాం, మధ్యాహ్నం భోజనం అనుకుంటాం, సాయంత్రం భోజనం అనుకుంటాం. నడమ అవుతున్నాంలా, ఈ పండునంలా, ఇది నమ్లా అంటే ఎప్పటికైనా మన ఎంగిలినోరే అవుతుంది. అది అందునుంచి ఒకసారి టిఫిన్ 2 మాటల భోజనం అట్లా ఉండాలి. అది భగవంతునికి కొంచెం దగ్గర అవుతుంది. పాపం అది ఒక్కసారి తిన్నది కదా, 2 సార్లునే తిన్నదని అనుకోవచ్చు. ఆశీర్వాదం మనకి ఇవ్వచ్చు కూడా.
అని ఇంకా చాలా ఉన్నది నేను చెప్పేది, కానీ మీకు భోజనాలకు చాలా లేట్ అవుతుంది, చాలా ఉన్నది. కానీ కాకపోతే మాత్రం ఈ ఊరికి వచ్చింది ఎట్లా అంటే, ఈ మన ఊరు వాళ్ళందరూ ఒకసారి 5-6 మాటలు వచ్చి మమ్మల్ని పిలిచిండ్రు ఇక్కడ, ఒకసారి ఇక్కడ చూడమని వచ్చినాము. వచ్చి మనోళ్ళంతా వచ్చి ఇట్లా ఇట్లా ఇదంతా అక్కడ లోతు ఇదంతా ఉండే, ఇదంతా తిరిగి చూస్తుంటే నేను ఇక్కడ బండ ఉండే, ఇక్కడ పుట్టకాడ బండ ఉంటే ఆ బండ మీదనే నిలబడ్డాను. నేను నిలబడి దాని మీదనే అనుకుంటున్నాము. ఒకసారి ఒక ఊరికెళ్ళి ఒక ఊరి మీద వచ్చి ఇక్కడ మాది మీది మేము కడుతున్నాం మేము చేస్తున్నాం అంటే కొట్లాటలు అవుతాయి. అదంతా మనకెందుకులే, ఇదంతా బాధ ఎందుకు, ఇది ముందే కొంచెం ఇట్లా అనుకొని ఊకున్నాం అనుకో, ఇలా అనుకొని చేసుకొని మాట్లాడిపోయి అనుకొని చూసిపోయినాము. ఇలా 1 గంట 12 వరకు వెళ్ళిపోయినాం అన్నట్టు. సరే రేపు మబ్బులు ఎవరో చెంబట్టుకు వచ్చిండ్రట ఇక్కడ. తెల్లారి వరకు ఇప్పుడు ఎంత ఉన్నది పుట్ట, అంత పుట్ట తెల్లారి వరకు అక్కడ మట్టి గిట్టి ఏం లేకుండే కూడా ఆడ పిల్లలు ఆడుకుందరు. మళ్ళీ అదేంటి శివరాత్రి అయితే ఆ బండ మీదనే భజనలు చేస్తారట. అట్లా ఉన్న బండ ఇక్కడ కాలు తీసి ఇంకో కాలు పెట్టారని జాగా ఇది. అదే అట్లున్న జాగలో తెల్లారి వరకు ఆడ మట్టి లేని జాగలో అంత పెద్ద పుట్ట వచ్చింది తెల్లారి వరకు. ఒక 4 రోజులు అయింది కాదు, 10 రోజులు అయింది కాదు, తెల్లారి అది పుట్ట వచ్చింది. సరే ఒక కామెడీ చెంబట్టుకొచ్చేవారు, మబ్బుల చెంబట్టుకొచ్చేవారు, ఒక పుట్టను చూసి ఆ చెంబడ పడేసి ఊరికే ఉరికి ఒక సర్పంచ్ ఇంటికి వెళ్ళిపోయిందట ఆమె. సారు మరి అక్కడ పెద్ద పుట్ట ఉంది కదా, నేను నమ్మకంలో వాడే జాగాలు అంటున్నట్టు. ఇక అప్పుడు ఆయన నమ్మకపోయి, సార్ మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే పాపం తాను కూడా చేయకుండా ఉరికొచ్చి చూసేవరకు అంత పెద్ద పుట్ట ఉంది. అప్పుడు పబ్లిక్ కొన్ని రోజులు దర్శనం చేసుకొని చేసుడు కలిగింది. సరే మనకు అమ్మ మరి అంత పెట్ట వచ్చింది కదా ఏం చేద్దాము అన్నారు. ఏం చేద్దాం మరి అన్నా, అక్కడ పెద్ద శివాలయం కడదాము అన్నారు. అది అట్లా కాదు, మాకు నరసింహస్వామి పరిచయము అన్నాం. నరసింహస్వామి పరిచయం ఉంటే సరే, కానీ మేము శివాలయం కట్టేటట్టు ఉండేది. మాకు గురువు కూడా చిన్నజీయర్ స్వామి శివాలయం ఒప్పుకొడతాను అంటున్నాను ఇంటిమి. అంటే వీళ్ళు ఇంకా 4 రోజులు అయినాక ఆలోచన చేసి ఇక్కడ నరసింహస్వామి ఆలయం లేదమ్మా అదే కడదామన్నారు. ఆ మాట తీసుకొని చిన్నజీయర్ స్వామి దగ్గరికి పోయి చెప్పినాము, స్వామి అక్కడ ఒక పుట్ట వచ్చింది, శివాలయం అంటే నేను ఒప్పుకోలేదు, మరి నరసింహస్వామి ఆలయం అక్కడ లేదు కడదామంటాను అంటుండ్రు. అంటే అది చాలా పవిత్రమైన స్థలం అవుతావు కదా. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడంటే నువ్వు ఒక పేరు పెట్టాడు నాకు, అది చాలా పవిత్రమైన జాగా, మరి అంత పెద్ద పుట్ట అంటే ఆయన పవలంచినట్టే జాగా కదా, అది కట్టవచ్చు నరసింహస్వామి ఆలయం అంటే ఇంకా మురుసుకుంట కట్టవచ్చు అన్నాడు. ఆయన టైం మనకు ఆజ్ఞ ఇచ్చినాకనే ఇక్కడ మొదలు పెట్టినాము. 2 సంవత్సరాలలో ఫస్ట్ ఇక్కడ పుట్టకాడ కట్టి ఆ తర్వాత పెద్ద గుడి కట్టినాము. ఇక చుట్టుముట్టు గుళ్ళు అవి ఏం లేవు, కానీ ఆ నరసింహస్వామి ఆంజనేయ స్వామి నాగదేవత ఒకటి ఉన్నది మన దగ్గర. కానీ కాకపోతే దైనోళ్ళంతా మంచి దర్శనాలు చేసుకొని ఎక్కడ మనసుతోడు చేస్తుండ్రో అక్కడ ఆ భగవంతుడు అయితే కోరికలు తీరుస్తున్నాడు. ఇప్పటికైనా నేను ఒక్కనాడు మన ప్రతి వాళ్ళు ఆ జాగలకు తీసుకుపోయినాను. ఆ జాగలు మన ఆలయం ఏంది అన్నది మన గురు అక్కడికి తోలుకపోయాను. మమ్మల్ని తోలుకపోతే ఆడ దీపం ముట్టించినాకను నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నా, నా గుడికి ఒక తోడు లేదు అనుకున్నాను. ఇప్పుడన్నా దేవుడు అలిగిపోయినా అక్కడ ఉండొచ్చు, అక్కడ మన గురుబోధరు అలిగినా ఇక్కడ ఉండొచ్చు. నాకు ఒక తోడు లేదు భగవంతుడా, నువ్వు ఒక తోడు చేస్తున్నావు ఇక్కడ, నేను ఎవరికి తెలియకుండా ఇక్కడ వచ్చినా నన్ను ఆపుకుంటావు కదా అని అనుకున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చినా కానీ అక్కడ ఉండొచ్చు అనుకున్నాను. అన్నట్టుగా వీళ్ళు ఒక పెద్ద క్షేత్ర ధ్యాన యోగం చేస్తున్నారు. ఈ మహానుభావులు ఎవరైతే ముందుకున్నారో ఇంకా పెరగాలి, మీ మనసులలో ఇంకా రావాలి. నేను ఎట్లా అంటే కొన్ని తపస్సులు చేసినామా, తిండి ఇప్పుడు నేను ఇప్పుడు 30-40 ఏళ్ళు నేను భోజనం లేదనుకో, నాకు ఆకలి అవుతుందా అనేది నోటికి రాదు. మాకు ఆకలి అవుతుందా అంటే మనం ఉపవాసం ఉన్నా ఒట్టిదే, తిన్నా ఒట్టిదే. కానీ అది అలవాటు తప్పిపోయినా నేను. ఇప్పటికైనా కానీ ఎవరైనా అంత తినకుంటూ ఉండొద్దు నాన్న. మన పిల్లలను చూసుకోవాలి, భర్తలను చూసుకోవాలి, వాళ్ళు కూడా భార్యలను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి. అందరు ఉపవాసం ఉంటే కలవదు నాన్న. ఎంతంటే ఆయన మరి పిల్లలు నడిపేటోడు మనమే కదా, చిన్న పిల్లలు ఉంటే మనం నడుపుతాం కదా. నన్ను నడిపిండు అతడే. మరి తిండి లేకుంటే ఇన్నేళ్ళు ఉంటారా నాన్న? ఉండరు కదా. అందరిని విడిచిపెట్టి ఉంటారా? ఉండరు కదా. నమ్మిన వాళ్ళని పట్టుకుంటున్నా ఉంటున్నా, ఎక్కడున్నా అక్కడున్నా, ఇక్కడున్నా నన్ను ఎవరైతే నమ్ముతుందో వాళ్ళని పట్టుకుంటున్నా ఉంటున్నా. ఇండాలకు రమ్మంటే పోయినా, పిలవని వాళ్ళు అట్లా అన్నీ జరిపినా. లాస్ట్కి వస్తే పర్వతాపురంలో ఒక మంచి ఆలయం కట్టి ఇక్కడ ఉండిపోయినా. ఇప్పుడు మనకు 98 ఏళ్ళు
ఇక్కడ ఒక మానవుడు బిగ్గర పట్టుకొని ఏమంటుండంటే సంకల చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నాను, నువ్వు 100 ఏళ్ళు దాటేదాకా ఉండాలి అని చెప్పిపోతుండే ఆయన. ఇయ్యాలో ఇప్పటికే వచ్చిండు, కానీ నేను 100 ఏళ్ళు ఉండాలన్నట్టు ఇక్కడ. ఈమె దగ్గర భక్తురాలు, ఈమె చాలా భక్తురాలు. ఇప్పుడు మనం కాలుకారం అయితే 4 రోజులు ఇంట్లో ఉంచుకున్నాను, సరి చేసింది. చాలా అంటే చాలా భక్తురాలు. ఆమె కన్నా ఒక్కదానికి నీకన్నా నువ్వన్న తల్లి, నేను పోయినాక 5 అడుగులు నడిచినాక పోదు, కానీ నువ్వు మంచిగా ఉండాలి. మీరు ఒక 5-6 మందికి చెప్తున్నా స్వామి, ఒక 5-6 మందికి మంచి వాళ్ళకి చెప్తున్నా, నేను పోయేదాకా మీరు ఉండాలని. సరే, చాలా మీద దయతోడు చేస్తాం స్వామి. ఇక అందరు మాట్లాడు, మన వాళ్ళు యోగులంతా చేసినందుకు ఫస్ట్ టైం అంటే మెగా శాకాహార ర్యాలీ ఇప్పుడు ఉప్పల్ మండల్ కానీ, గట్కేసర్ మండల్ కానీ, మేడిపల్లి కానీ, నాగోలు, మల్లాపూర్, నాచారం ఈ చుట్టుపక్కల ఏరియాలో ఫస్ట్ టైం మెగా శాకాహార ర్యాలీ చేసినాము. దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే మేమందరము గ్రూప్ మెడిటేషన్ ఒక 1 month బ్యాక్ డైలీ నైట్ గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆమెకి శివరాణి అని ఆమె ఇక్కడనే ఉంది. నైట్ 3 గంటలకి ఇక్కడ ముందుకు వచ్చింది. సో 3 గంటలకి ధ్యానం చేస్తున్న టైంలో పత్రి సార్ కనెక్ట్ అయ్యి యాస్ట్రల్గా అఖండ జ్యోతితోని దత్తసాయి పిరమిడ్ నుంచి ఈ నరసింహస్వామి గుట్టపై వరకు శాకాహార ర్యాలీ చేయాలని మెసేజ్ ఇస్తే, సో అట్లా ఫస్ట్ చిన్నగా అనుకున్నాం, అది ఈ రేంజ్లో జరిగింది. అసలు మెగా శాకాహార నాకు తెలియకుండానే దానిలో మెగా శాకాహార ర్యాలీ అని పెట్టిన. అంటే మెగా శాకాహార ర్యాలీ అంటే 500+ ఉండాలని నాకు కూడా తెలియదు అనమాట. అట్లా పాంప్లెట్లు రావడము, ఆ డిజైనింగ్ కానీ, సో ఇట్లా గురువులు కానీ, సో ఇట్లా అందరికీ థ్యాంక్ యూ. అండ్ యాదమాతకి, మన గరీబ్ దాస్ బాబాకి ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.